హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఇది సామర్లకోటలో వేంచేసి ఉన్న శ్రీ నవదుర్గ ఆలయం అండి. అమ్మవారిని 1988లో ప్రతిష్ఠ జరిగిందండి. ఈ అమ్మవారు ఇదిగోండి ప్రతిష్ఠ జరిగిన అమ్మవారండి. కింద శివలింగం అండి, పైన పెద్దమ్మవారండి. ఈ పక్కన ఉత్సవ విగ్రహాలండి. ఇక్కడే కలశం నిలబెట్టి దేవి కుంకుమ పూజలు చేస్తారండి. ఇగోండి అమ్మవారు. నవదుర్గ ఆలయం అండి. నవదుర్గ ఆలయం అంటే 9 మంది నవదుర్గలు ఉంటారండి. ఇదిగోండి నవదుర్గలు. ఎక్కడా ఉండవండి, సామర్లకోటలోనే ఉంటాయండి. ఇలా నవదుర్గలండి. 9 మంది నవదుర్గలండి. ఈ 9 మంది పేర్లు వచ్చేసండి: శ్రీశైల పుత్రీదేవి, శ్రీ బ్రహ్మచారిణీ దేవి, శ్రీ చంద్రఘంటాదేవి, శ్రీ కూష్మాండదేవి, శ్రీ స్కంధమాతాదేవి, శ్రీ కాత్యాయనీదేవి, శ్రీ కాళరాత్రీదేవి, శ్రీ మహాగౌరీదేవి, శ్రీ సిద్ధిదాత్రీదేవి. ఈ 9 మంది నవదుర్గల్ని అక్కడ పక్కనే అమ్మవారిని ప్రతిష్ఠ చేసినప్పుడే ఈ 9 మంది నవదుర్గల్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. అందుకే ఇక్కడ నవదుర్గ ఆలయం అని పేరండి. ఇదిగోండి ఈ నవదుర్గల దగ్గరే వినాయకుడు అండి. ఇక్కడ ఎప్పుడూ కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందండి. ఈ నవదుర్గల ఆలయంలో ప్రతిరోజు కూడా అమ్మవార్లకి కేజింపావు బియ్యం, పెసరపప్పు కలిపి నెయ్యి అన్నీ వేసండి 9 మంది అమ్మవార్లకి కూడా ప్రతిరోజు కూడా నైవేద్యం పెడతారండి. ఈ నవదుర్గలకి ఈ ఆలయం నిర్మాణం 1988 సంవత్సరంలో ప్రతిష్ఠ జరిగిందండి. ఈ నవదుర్గలు ఇక్కడున్న పక్కన ఉన్న అమ్మవారండి, ఇందాక చూపించిన అమ్మవారు. ఈ నవదుర్గలు ఈ పక్కనే అద్దాల మండపం కూడా ఉందండి. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ నవదుర్గలండి. ఇక్కడ ఎప్పుడు కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందండి. వినాయకుడు, నవదుర్గలండి. ఈ అమ్మవార్లు 9 మంది అమ్మవార్లకి కూడా ఎంత అందంగా అలంకారం చేశారో చూడండి. ఎప్పుడు నిత్యం కూడా ఇలాగే ఉంటుందండి అలంకారం ఈ నవదుర్గలకి. ఇక్కడ విశేషంగా వరలక్ష్మి రథం అప్పుడండి 1100 ముత్తైదువులతో చేపిస్తే ఇదిగోండి ఈవిడేనండి. ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి ఈవిడేనండి మూల కారణం. ఈవిడ అప్పట్లో ఈవిడేనంటండి చిన్నగా అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తే ఎంత ప్రబలంగా మారిందండి. ఈవిడ గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోద్దండి. మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఇదిగోండి మేమందరం కూడా ఇక్కడ సౌందర్యలహరి చదవటానికని వెళ్ళామండి. ఇదిగోండి ఈ గుడిలోనే అమ్మవారికి అద్దాల మండపం ఉందండి. ఎటు చూసినా అమ్మవార్లే కనబడతారండి మనకి. ఉయ్యాల్లో అమ్మవారిని ఎంతో అందంగా అలంకరింపచేసండి ఈ ఉయ్యాల్లో పెట్టి. చూడండి అమ్మవారు ఎంత అందంగా నవ్వుతూ ఉన్నారో. ఇందులో పెట్టండి మనం ఎటు చూసినా కూడా అద్దాల్లో అమ్మవారే కనిపిస్తారండి. ఇదిగోండి ఇక్కడ కూడా అమ్మవారిని నిలబెట్టండి. ఈ మూడు కూడా పక్క పక్కనే ఉంటాయండి. ప్రతిరోజు కూడానంటండి ఆ కాలంలో దొరికే పళ్ళు, సలివిడి, పానకం, వడపప్పు ప్రతిరోజు కూడా ఇలాగే 9 రకాల నైవేద్యాలు పెడతారంటండి. ఉదయం సాయంత్రం కూడానండి. ఉదయం సాయంత్రం కూడా పక్కన అమ్మవారికండి నవదుర్గలకండి. ఇక్కడ అద్దాల మండపంలో అమ్మవారికి, మధ్యలో దుర్గాదేవికండి ఉదయం సాయంత్రం కూడా నైవేద్యాలు ఇలాగే పెడతారండి.
ఇదిగోండి హారతి ఇస్తారు చూడండి. స్వామి హారతి ఇస్తున్నారండి అమ్మవారికి. అసలు ప్రతిష్ఠ జరిగింది మొట్టమొదట ఇదేనండి, ఈ అమ్మవారే. ఆ తర్వాత మళ్ళీ పక్కన నవదుర్గలండి అన్నీ కూడా ప్రతిష్ఠ చేయటం జరిగిందండి. ఇక్కడ విశేషంగా అండి శ్రావణ మాసంలో ఈ నవరాత్రుల్లో అండి విశేషంగా పూజలు జరుగుతాయండి. ఇదిగోండి చూడండి నైవేద్యం పెట్టారు మళ్ళీ ఇక్కడ. ప్రతిరోజు కూడా ఇలాగా ఆ సీజన్లో దొరికే పళ్ళుతో పాటు అండి ప్రతి అమ్మవారికి ఇలాగే నైవేద్యం పెడతారంటండి ప్రతిరోజు కూడా. ఇదిగోండి ఇలాగా ఉదయం సాయంత్రం కూడా నైవేద్యం పెడతారంటండి అమ్మవారికి. అక్కడ నవదుర్గలకండి, ఇక్కడ ఈ అమ్మవారికి ఉయ్యాల్లో ఉన్న అద్దాల మండపంలో ఉన్న అమ్మవారికి. ఈ ఆలయం ప్రతిష్ఠ చేసిన వారు శ్రీ కనక విజయలక్ష్మి అమ్మవారండి. ఇందాక చూశారు కదండి ఆవిడ. ఇందాక సరిగ్గా మాట్లాడలేకపోతున్నారండి. మళ్ళీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇంటర్వ్యూ తీసుకుని, అసలు ఆవిడ చిన్న వయసు నుంచే కూడా ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదిగోండి అమ్మవారండి.